పుష్పము అనే పోయిను అని యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రియుడా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మేము మీ మధ్యకు వచ్చాము. ఎందుకు అని అంటే మానవ జీవితము అరణ్యము వంటిది. మానవ జీవితము తాత్కాలికమైనటువంటిది. మానవ జీవితము ఆశలు అడిగంటే పరిస్థితి కలిగిన మానవ జీవితం. ఇంచుమించుగా 1976 సంవత్సరంలో చింతపురం అప్పర్ ప్రైమరీ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్న వేళ ఇప్పుడు బెరాకా మందిరం ఉన్నటువంటి కొంచెం దూరంలో చెరువుల మధ్యలో ఒక దినమున స్కూల్కి వెళుతూ వస్తున్న సమయంలో చనిపోయిన వృద్ధుడిని మోసుకెళ్ళిపోతున్న ఆ సమయంలో సడన్గా ఆ సరస్సును చూశాను. నెరిసిన వెంట్రుకలతో ఒక వ్యక్తి శ్మశాన భూమికి మోసుకొని పోబడుతూ ఉన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ మనిషి ఎక్కడికి వెళుతున్నాడు అనే ప్రశ్న నాలో వచ్చింది. ఈ మనుషుడు ఎక్కడికి వెళుతున్నాడు? మానవుడు పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చనిపోతున్నాడు. ఈ వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి? ఇతని అంతము ఏమిటి అనే ప్రశ్న నాలో వచ్చింది. మరలా నేనే సముదాయించుకొని ఇలా అనుకున్నాను, ఇదంతా ఒక మాయ. పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చచ్చిపోతున్నాడు, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనే ప్రశ్న నాలో వచ్చింది కదా. కొందరు కప్పెడుతున్నారు, కొందరు బొడిది చేస్తున్నారు. ఇది గాలిలో కలుస్తుంది, మట్టిలో కలుస్తుంది, ఇంతే కదా అని నాను సమాధానం చెప్పుకుంటున్న వేళ పైనుండి ఒక స్వరం పెడుతుంది, ఇది అంతము కాదు. ఈ మానవ జీవితము ఈ లోకములో అంతమేమో కానీ ఈ చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది అని దేవుడు ఆ రోజున మాట్లాడాడు. ప్రియుడా, సోదరి, నీ జీవితము హ్యాపీగా ఉంది, నాకేమీ పర్వాలేదు, నాకు సమృద్ధిగా ఉంది, నాకు మంచి కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉన్నారు, అన్నీ నాకే లోటు లేదు అని అనుకుంటున్నావేమో. కానీ సడన్ గా జరగరాని సంఘటన ఏదో జరుగుతుంది. అటువంటి మోసపరిచే లోకములో నీవు ఉన్నావు. 1, నీ శరీరం నిన్ను మోసపరుస్తుంది. 2, నీ మనస్సు నిన్ను మోసపరుస్తుంది. 3, లోకము నిన్ను మోసపరుస్తుంది. 4, సాతానుడు అపవాది నిన్ను మోసపరుస్తాడు. అందుకనే వాక్యం ఇలా చెప్పబడింది, అరణ్యమును ఎండిన భూమిను సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పోయును అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియుడా, సోదరి, నీ గమ్యము ఎక్కడికి? గడిచిన నెలలో మనకు తెలుసు, వార్తల్లో అహ్మదాబాద్ నుండి ఢిల్లీ నుండి బయలుదేరింది, అహ్మదాబాద్లో ఆగింది. అప్పటికే ఒక వ్యక్తి లోన వీడియో తీసి చెప్పాడు, అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు. ఎవరు పట్టించుకున్నాడు? అహ్మదాబాద్ నుండి బయలుదేరిన 5 క్షణాల్లో అది ఎక్కడికి వెళ్ళాలి అంటే లండన్ పోవాలి. కానీ 5 సెకండ్లలో మేడే 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 అనే శబ్దంతో ఆ విమానం కుప్పకూలిపోయింది. అందులో 241 మంది ఉన్నారు. బ్రతికిన వాడు ఒక్కడే ఒక్కడు. ఆ కూలిపోయిన స్థలంలో 33 మంది చనిపోయారు. ఎక్కడికి నీ గమ్యం? ఏమిటి నీ ప్రణాళిక? ఈ భూమి మీద నీ అంతం ఎక్కడికి? బైబిల్ చెప్తుంది, ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవునని వేదం చెప్తుంది. ప్రియుడా, సోదరి, ఈ సాయంకాలపు వేళ ప్రభుని యేసుక్రీస్తు ఎందుకు పరిచయం కావాలో తెలుసా? అరణ్యము లాంటి మానవ జీవితాన్ని పుష్పములా ఫలించే నిత్య స్వర్గములో నడిపించే రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆ స్వర్గానికి వెళ్ళాడు. నేనుండు స్థలములో మీరు ఉండలాగా మరలా వచ్చి నాయతో ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని పోతానని ఆయన ప్రేమగల పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మోసకరమైన లోకంలో ఉన్నావని. శాశ్వతమైన దేవుని రాజ్యములో నీవు నేను ఆయన బిడ్డలుగా చిరకాలము యుగయుగాలు ఆయనతో ఆనందించాలని. వంట వార్పు లేని రాజ్యమది, కన్నీరు కలకలేని రాజ్యమది. ప్రియమైన భర్త విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ప్రియమైన బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ప్రియమైన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మిగిలేది కన్నీరే. ఏ అరణ్యం లాంటి మానవ జీవితం. మోసపోకము, దేవుడు వెక్కిరింపబడాడు.
నిన్ను నీవు నమ్ముకుంటున్నావేమో, జాగ్రత్త. నిన్ను నీవే మోసపరుచుకునే లోకం ఇది. నిన్ను ఎవరు మోసపరచరు, మనల్ని మనమే మోసపరుచుకుంటా అంటే మన మనసు చెప్పినట్టు చేస్తాం, మోసంలో పడతాం. కాబట్టి వేదం చెబుతుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఇంటికి రండి, నేను మీకు శ్రాంతిని కలిగేస్తానని ప్రభునేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ చిన్న వయసులో అర్థం కాలేదు ఈ అబ్బాయి అంటూ ఉంటానని. తర్వాత దేవుని మందిరానికి పాలకులు దేశీయులు ప్రార్థన మందిరం నడిచిన తర్వాత కొంతకాలానికి అర్థమైంది, నా మాట విని నన్ను పంపిన వాడు ఎన్ని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని వ్యాఖ్యం చేస్తుంది. ప్రియుడా సోదరి, ప్రభువైన యేసు మత స్థాపకుడు కాదు, ప్రభువైన యేసు ఏదో ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. ఆయన మార్గము స్వర్గానికి, ఆయన యథార్థమైన జీవితం జీవించడానికి సత్యముగా వచ్చాడు, మార్గముగా వచ్చాడు, నిత్య స్వర్గానికి మార్గం వేశాడు. నీకు ఇష్టమేనా? కష్టమా? అది ఒకవేళ ఇక్కడ నీకు కష్టమైతే ఎన్నడూ భరించాలని విధోగాలు నిత్యమైన అగ్నిగుండంలో కాలం గడపవలసి వస్తుంది. తీర్మానం చేసుకో. ప్రభువుని యేసునందు నీవు శ్వాసం ఉంచడం ద్వారా, ఆయన బిడ్డగా మారడం ద్వారా ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా ఆ నిత్య స్వర్గములో ఇక్కడ కన్ను మూయగానే అక్కడ తెరుస్తావు కళ్ళు. నీకు ఇష్టమైన నిత్య ఆనందం? ఆత్మకు చావు లేదు, మనకు చావు ఉంది, కానీ మనిషిని ఆత్మకు చావు లేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు పోవాలి. సిద్ధమేనా? అందుకనే బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తి సంబంధం వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రియుడా సహోదరి, ఈ జీవితం అంతము కాదు సుమా, ఇది జీవితం అంతము కాదు, ఆరంభం అవుతుంది ఈ జీవితం ముగిసిన కదా. ధనవంతుడు ఒకడు ఉండేను, హోదారంగ వస్త్రము కట్టుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక రోజు చనిపోయి సమాధి చేయబడ్డాడు. లాజరు సమాధి చేయబడ్డాడని వాక్యం చెప్పడం లేదు. ఆయన గంట మీద చనిపోయాడో, కుక్కలు తిన్నాయో, ఏమైపోయాడో తెలియదు, కానీ అయితే ఒక లోకాలు మారగానే తన స్థానం మారిపోయిన అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ఓ తండ్రి అయిన అబ్రహాము ధనవంతుడు పాతాళములో యాతన పడుతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు కల్వరి సిలువలో పాతాళంలో నీటి బొట్టు దొరకదు. అబ్రహాము అడుగుతున్నాడు, నీటి బొట్టు ఇవ్వు నాయనా తండ్రి అంటున్నాడు. ఒకసారి లాజరును పంపించమంటున్నాడు. లోకంలో జరిగి అక్కడ జరగవు. నీళ్ళు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి, కానీ పాతాళంలో ఏం దొరకవు, నీళ్లు దొరకవు. అందుకనే కల్వరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దప్పిగొరుచున్నాను అని చెప్పారు. అంటే ఆయనకి దాహం లేకుండా ఎక్కడ ఉంటుందంటే పాతాళంలో ఉంటుంది. అంటే సిలువలో నీ కొరకు పాతాళాన్ని అనుభవించాడు. కాబట్టి ప్రియుడా, నా మనవి, నా విజ్ఞాపన, రెండు చేతులు జోడించి నీవు మరణం కాకముందే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారుడివి, కుమార్తెవి అవుతావు. అప్పుడు నువ్వు ఎప్పుడెక్కడ చనిపోయినా పర్వాలేదు, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తావు. నిత్య ఆనందమే, సంతోషమే. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములే పూయను, పూయగలవా పుష్పములే. అసూయాద్వేషం కలహంతో కూడిన లోకం ఇది. మంచిగా ఉంటే వార్చునే లోకం, లేకపోతే మన శరీరంలో రోగాలు, ఇవన్నీ ఇబ్బందులు, శ్రమతో కూడిన లోకం విడిచిపెట్టి నిత్య ఆనందంలోకి వెళ్ళిపోతావు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను ఆశీర్వదించి రక్షించి కాపాడునుగాక. ఆమేన్.